హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మెంతి కూర పప్పు 5 నిమిషాల్లో ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. వీటికి కావలసిన పదార్థాలు టమాటో, ఆనియన్స్, గార్లిక్. ఇక్కడ నేను ఎండుమిరపకాయలు తీసుకున్నాను, మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవచ్చు. కందిపప్పు, మెంతాకు, పసుపు, జీలకర్ర. ఇప్పుడు నేను ముందుగా కుక్కర్లో ఒకదాని తర్వాత ఒకటి అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, 1 కప్పు తోరదాలు తీసుకున్నాను. అలాగే ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ తీసుకున్నాను. టమాటో 1 తీసుకున్నానండి ఇక్కడ నేను. తర్వాత ఫైన్లీ చాప్డ్ మెంతి ఆకు తీసుకున్నాను. ఇక్కడ నేను ఎండుమిరపకాయలు తీసుకున్నానండి, ఒక 8 తీసుకున్నాను. మీకు కావాలంటే ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవచ్చు. 8 to 9 గార్లిక్ తీసుకున్నాను. ఒక చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. మీకు తగినన్ని నీళ్ళు పోసుకోండి. మీకు క్వాంటిటీ ఎంత కావాలో చూసుకొని అంత క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను కొలత చూసుకుంటున్నానండి, మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా లిడ్ క్లోజ్ చేసేసి నేను 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ని కాసేపు అలానే వదిలేయాలి. చల్లారాక దాన్ని ఓపెన్ చేసుకొని మీ దగ్గర స్మాషర్ ఉంటే దాన్ని, స్మాషర్ అంటే పప్పు గుత్తి అంటారు కదా, అది ఉంటే దాంతో కూడా ఎనుపుకోవచ్చండి. నా దగ్గర లేదు, అందుకోసమే నేను 5 to 6 విజిల్స్ పెట్టుకొని గట్టితో అలాగా నలిపేసుకుంటున్నాను. మీ దగ్గర కానీ పప్పు గుత్తి ఉంటే దాన్ని యూజ్ చేసుకోండి. ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను. కడాయి తీసుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుంటాను. అలాగే 1 రెమ్మ కరివేపాకు. మళ్ళీ నేను పోపులోకి కొద్దిగా 2 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఎనుక్కున్న పప్పును అందులో వేసుకుంటున్నాను. వేసుకొని కాసేపు ఉడుకు పట్టేంత వరకు ఉడికించుకుందాం. జస్ట్ ఒక ఉడికితే చాలండి, ఎక్కువేం ఉడకాల్సిన అవసరం లేదు. చూశారు కదా, అలా పొంగితే చాలు. ఎందుకంటే పోపు ఇది అంతా బాగా మిక్స్ అవ్వాలని అలా ఒక ఉడికించుకుంటున్నాను. చూసారు కదా, ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మెంతి కూర పప్పు రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి, దాల్లోకి, రాగి సంగట్లోకి అంతా చాలా బాగుంటుందండి. ఇది చాలా హెల్తీ కూడా. మీకు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.
మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. What?